ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పాలమూరు డీసీసీ బ్యాంకును తెలంగాణలో రోల్ మోడల్గా తీర్చిదిద్దామని మహబూబ్ నగర్ డీసీసీ బ్యాంక్ చైర్మన్ మావిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రైతు బిడ్డగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను దగ్గరుండి చూశారని, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని అన్నారు. మంగళవారం మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోలో మా మిత్ర న్యూస్ ప్రతినిధి ఎంవి రమణతో మాట్లాడుతూ సహకార సంఘాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఇదే సందర్భంలో గతంలో కొన్ని అక్రమాలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని, వాటిని వెంటనే ప్రక్షాళన చేసే దిశగా ముందుకెళ్తున్నామని ఆయన అన్నారు. అమరాబాద్ సొసైటీలో జరిగిన దాదాపు 18 కోట్ల అక్రమాలపై విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు. తాను చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాంకులో వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నామని, ఇందులో భాగంగా కట్టేక మిత్ర పట్టణ ప్రాంతాలలో హౌసింగ్ లోన్ ఇవ్వడం, 10 లక్షల నుండి 15 లక్షలు పెంచడం, అదేవిధంగా ఆన్లైన్ బ్యాంకింగ్ తదితర విషయాలలో ముందుకెళ్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు మంచిగా పనిచేస్తున్నారని, బ్యాంకు అభివృద్ధిలో అందరం కలిసి ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరికొన్ని కొత్త డీసీసీబీ బ్రాంచీలు ఏర్పాటు చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. రానున్న కాలంలో మహబూబ్ నగర్ డీసీసీ బ్యాంకును అన్ని విధాలుగా తీర్చిదిద్దుతామని తనకు సహకరిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని ఆయన తెలిపారు. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక నేత రైతులు ఎదురవుతున్న ఇబ్బంది పడుతున్న కష్టాలను దగ్గరుండి చూసిన ఒక మహానేత ఈరోజు ఒక రైతు బిడ్డగా ఒక డీసీసీ బ్యాంక్ చైర్మన్ కావడం పాలమూరు జిల్లా ప్రజల గర్వకారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన బ్యాంకుకి సంబంధించి ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారో, బ్యాంకులో కొత్తగా చైర్మన్ ఛార్జ్ తీసుకున్న తర్వాత బ్యాంక్ అభివృద్ధి కోసం వినూత్నమైన కార్యక్రమాలు ఏ విధంగా చేయబోతున్నారో వాటికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు డీసీసీ బ్యాంక్ చైర్మన్ సార్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుని వెళ్దాం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? మిత్ర న్యూస్ ఛానల్ హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. సార్ మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డగా రైతు ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టాలు దగ్గరుండి చూసిన ఒక వ్యక్తిగా ఈరోజు మీరు డీసీసీ బ్యాంక్ చైర్మన్ కావడం ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు సార్? ఏ విధంగా అనుకోవచ్చు మనం? అంటే నేను డీసీసీ బ్యాంక్ డైరెక్టర్గా 2019లో డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా 2020 ఫిబ్రవరిలో 19 వరకు 20 ఫిబ్రవరిలో జాయిన్ అయినాను సార్. ఆ రోజు నా ఉద్దేశం కూడా నేను పిఎస్సిఎస్ చైర్మన్ కావడానికి కారణం ఏంటంటే రైతు బిడ్డగా, రైతు వ్యవసాయదారుడుగా ఈ రోజు కూడా నేను సొంతంగా వ్యవసాయం చేసే వ్యక్తిని సార్. అంటే నేను ఎక్కడ కౌలుకు కానీ అటువంటివి ఏమి చేయకుండా నేనే సొంత వ్యవసాయం చేస్తున్నా. నాకున్న వ్యవసాయ పొలం కేటేపల్లిలో ఉంది కాబట్టి చేస్తాను. అందుకోసం నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఇప్పటి కూడా నేను ఒక రోజు 2 రోజులకు ఒకసారి మా బావుల దగ్గరికి వెళ్ళి చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి రైతు ఏ రకంగా రైతు కూలీ కాడి నుంచి మొదలుకుంటే రైతు పంట పండించి అమ్ముకునేంత వరకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయనేది మాకు తెలుసు. నేను రైతుగా సేవ్ చేస్తున్నాను. దానికి ప్రభుత్వం ప్రోత్సాహిస్తుంది. ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత చాలా అంటే అన్ని విషయాలలో కాకుండా రైతుల విషయాల్లో కొంచెం పారదర్శకంగా పోతున్నారు. దాని గురించి నాకు డీసీసీబీ రావడానికి కూడా ఈరోజు ఏమైందంటే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మల్లిరావు గారు ఎంపీ గెలవడం, తర్వాత గతంలో నాకు ఒకవేళ నేను కూడా ప్రయత్నం చేసిన డీసీసీ చైర్మన్ కావాలని, కాకపోతే అనివార్య కారణాల వల్ల క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల కొన్ని రాష్ట్రంలో ఒక మైనార్టీకి ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పుడున్న ముఖ్యమంత్రి గారు వారికి ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను 4 సంవత్సరాలు డీసీసీబీ డైరెక్టర్ కొనసాగినాం. ఇప్పటి వరకు కూడా రైతులకు మంచి సేవలు చేయాలనే ఉద్దేశంతో పనిచేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మాకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా మంత్రి గారు విపల్ కృష్ణారావు గారు మంత్రి కావడం, మల్లిరావు గారు ఎంపీ కావడం, ఈ 2 కోణాల నుంచి మా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మాకు సహకరించడం, జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా అంటే దాదాపు నాకు తెలిసి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు. అందరూ కూడా విష్ణువర్ధన్ రెడ్డి చైర్మన్ చేస్తే బాగుంటుంది, బ్యాంకును మంచి చేయొచ్చు అనే ఆలోచన వాళ్ళకి రావడం, ఆ అవకాశం నాకు కల్పించడం, ముఖ్యమంత్రి గారు చెప్పడం, ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉండడం వల్లనే ఈరోజు నేను డీసీసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి దాదాపు 90 రోజులు దాటిపోయింది. ఆగస్టు 23, ఈరోజు 26, 90 రోజులు దాటిపోయింది. 90 రోజులల్లో నేను నా వంతు చేయగలిగేదంతా చేస్తున్నా. మా పాలక మండలి సభ్యులు కూడా నాకు సంపూర్ణంగా సహకరిస్తున్నారు, బ్యాంక్ సిబ్బంది సహకరిస్తున్నారు, అన్ని బాగున్నాయి.
సార్ ఇప్పుడు గత పాలక మండలిలోనే డిసిసి చైర్మన్ గా మావిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి కన్ఫామ్ అయిందని చివరి క్షణంలో మిస్ అయినట్లు కూడా మాకు తెలిసింది. కాకపోతే ఈరోజు మీరు గతంలో మీరు చైర్మన్ గా లేకున్నప్పుడు కూడా బ్యాంకుకి సంబంధించి ఒక డైరెక్టర్ గా కూడా ఎన్నో రకాల సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందని కూడా ఇప్పుడు వరకు కొంతమంది ఉద్యోగులు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు గతంలో జరిగిన కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, తర్వాత కొన్ని ఆరోపణలు కావచ్చు, కొన్ని అవినీతి కావచ్చు, మీరు ఈరోజు కొత్తగా చైర్మన్ అయిన తర్వాత వీటిని ప్రక్షాళన ఏ విధంగా చేయబోతున్నారు? నేను డైరెక్టర్గా ఉండి బోర్డులో ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాలు అనేటివి ఇది ఒక వ్యవస్థ. అంటే ఒక వ్యక్తితోటి నిర్మితమైంది కాదు. 105 సంవత్సరాల చరిత్ర కలిగిన మావునాడు డిసిసి. దాంట్లో రకరకాల చైర్మన్లు వచ్చిపోయినారు, మహానుభావులు చాలా మంది పనిచేసినారు. ఇప్పుడు పనిచేసిన వాళ్ళంతా మహానుభావులే, ఎవరు చెడ్డ పని చేయాలనే ఆలోచన ఉండకపోవచ్చు, కానీ కొన్ని మానవ తప్పిదాల వల్ల కూడా కొన్ని జరిగిండొచ్చు. కాకపోతే మేము పాలక మండలిగా ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఏ డైరెక్టర్ కానీ, ఏ చైర్మన్ కానీ, ఏ బ్యాంక్ సిబ్బంది కానీ రైతులకు అన్యాయం చేయకూడదు. ఇది రైతులతోటి బేసికల్ గా వాళ్ళ పెట్టుబడి, వాళ్ళ షేర్ అమౌంట్ తోటి బతుకుతున్న బ్యాంకు. వాళ్ళ వాళ్ళు ఇంట్రెస్ట్ కడితేనే ఇక్కడ ఉన్న బ్యాంక్ సిబ్బందికి. మేము డైరెక్టర్లో కూర్చొని టీ తాగాలన్నా టీ పైసలు కూడా రైతులే కదా, తప్పదు, కంపల్సరీ. అందుకోసం రైతుల నుంచి వచ్చిన సమస్య కాబట్టి రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ఆ రోజు మాట్లాడినాం. 4 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇప్పుడు దాదాపు నాకున్న కాలం 3 నెలలే ఉంది. అయినా బాడీలో అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నప్పుడు ఏమైందంటే ప్రతి ఇష్యూ చర్చకు వస్తుంది. అది తప్పు జరిగినా వస్తుంది, ఒప్పు జరిగినా వస్తుంది, తీర్మానం చేయాలన్నా వస్తుంది, ఖర్చు పెట్టాలన్నా వస్తుంది, లేకపోతే ఎవరైనా యాక్షన్ తీసుకోవాలన్నా బోర్డే సుప్రీం, చైర్మన్ బాడీ. అందుకోసం అన్నిట్లలో మేము మంచి చేసుకుంటూనే వచ్చాం. మాకు కొన్ని అవకతవకలు జరిగిన మాట తెలిసినా కానీ ఎట్లుంటుంది అంటే దానికి సహకార సంఘాల మీద అవకతవకలు జరిగిన దాని మీదనేమో సుప్రీం డిసిఓ, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్, అంటే డైరెక్ట్ గా డిసిసి చైర్మన్ గానీ పాలక మండలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోనికి రాదు. మళ్ళీ మేము ఏ రికమెండ్ చేసినా డిసిఓ చేయాలి. డిసిఓలకు కూడా ఉన్న పరిధిలో వాళ్ళు ఎంక్వైరీ చేసి రకరకాల కారణాల వల్ల వాళ్ళు కొంచెం డిలే కావచ్చు. తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడున్న డిసిఓలు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఏది జరిగినా కానీ అవినీతి అనేది దానికంటే కొన్ని అవగాహన రాహిత్యం వల్ల, అంటే కొత్త చైర్మన్ తెలియకపోవడం, అక్కడున్న సిఇఓలకు తెలియకపోవడం, దానివల్ల కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమే. కానీ ఎక్కువ శాతం ఏంటంటే మా పాలక మండలిలో మాత్రం మీరు అనుకున్నట్లు 2-3 ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఇష్యూస్ అంటే మీరు అన్నది ఇందాక ఏదైనా మాకంటే ముందు జరిగినవేమో మేము దాన్ని ప్రక్షాళన చేసుకుంటున్నాం. మళ్ళీ అటువంటి తప్పు ఈ పాలక మండలిలో చేయొద్దు. గతంలో జరిగిన తప్పు ఇప్పుడు చేయొద్దు. కానీ ఇప్పుడు ఏమన్నా తప్పులు జరిగినాయంటే మనంతలకు మనమే, ఎవరో చేయరు కదా, కల్కి భగవాన్ రాదు కదా మనల్ని ప్రభావితం చేయడానికి. అందుకోసం ఆ ఉద్దేశంతో నేను తప్పకుండా నేను చేస్తున్నా. మా పాలక మండలి సభ్యులు కానీ ఇప్పుడున్న స్టాఫ్ కూడా, అంటే ఇంతకంటే ముందు స్టాఫ్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ 90 రోజులలో నేను చూసిన కాడికి అటువంటి తప్పులు జరగకుండా చేయాలనే తాపత్రయం మాకు. సార్ మీ ఎనర్జీ ఏం సార్? మీ ఎనర్జీ, మీ ఏజ్ ఏదో మాకు తెలియదు, అడగచ్చో లేదో. మీరు ఛార్జ్ తీసుకున్నాక ఈ 80 రోజులు 90 రోజులు అయినట్టుండి ఈ బ్యాంక్ అభివృద్ధి కోసము ఇటు ఏది మన లోనింగ్స్ విషయంలో స్పీడ్ గా హౌసింగ్ లోన్స్, అంటే గతంలో కూడా విలేజ్లలో ఉండేది, టౌన్ లో లేకుండే. తర్వాత ఈ అభివృద్ధి కోసం సార్ మీరు కర్షక మిత్ర అనుకోవచ్చు, తర్వాత ఇవన్నీ నెట్ బ్యాంకింగ్ కానీ ఇవన్నీ చేస్తున్నారు కదా, అవి ఏ విధంగా మీరు ముందుకు తీసుకుపోతున్నారు అభివృద్ధి కోసం? సార్ నేను ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందు కూడా ఈ బాడీకి ఒక దురదృష్టం ఏంటంటే 2 సంవత్సరాలు కరోనా. మా అధ్యక్షుల వారికి నిజాం పాషా గారు అధ్యక్షుడైన వారి గురించి మేము చెడ్డగా ఎప్పుడు మాట్లాడలేదు. వారు కూడా మంచిగానే, అంటే ఆయనకున్న పరిధిలో ఆయన చేయగలిగిండు. ఆయనకున్న లిమిటేషన్ ఉండొచ్చు. ఆయనకు సడన్ గా ఏమైంది అంటే కరోనాలో వాళ్ళ మిసెస్ చనిపోవడం, ఆయన ఒక 6 నెలలు దాని మీద డిప్రెషన్లకు వెళ్ళిపోవడం, అట్లా బ్యాంక్ కొంచెం స్తంభించిపోయింది. 2 సంవత్సరాలు కరోనాలో సహకార సంఘాల్లో పనిచేసే సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది, ఆడ ఎన్ని బ్రాంచీలు ఉంటాయి అన్ని బ్రాంచీలు. మహబూబ్నగర్లో మీటింగ్ పెడితే మహబూబ్నగర్లో బ్రాంచీలు, ఈ పదిలో ఉన్న సంఘాలు అధ్యక్షులు, సిఇఓలు, ఆ సంఘాల్లో పనిచేసే సిఇఓలు పిలిచి
వాళ్ళకు ఒకటే దిశానిర్దేశం చేసినాం. మీ సంఘాలు గతంలో ఏం పని చేసినాయి, సార్. మీరు ఏం చేస్తే మీ సంఘాలను అభివృద్ధి చేసుకోగలుగుతారు, బ్యాంకు నుంచి మా సపోర్ట్ మీకు ఏం కావాలి, ఈ మూడింటి మీద చర్చ చేసుకుంటే వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేయడం కోసం మేము ప్రోత్సహించుకుంటే ఏ రకంగా సంఘాల అభివృద్ధి అవుతాయి అనే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసినాం. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారంగానే నేను 90 రోజులు పయనించుకుంటూ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏం చేసినామంటే రూరల్ హౌసింగ్ గతంలో మేము పాలక మండలి వచ్చిన తర్వాతనే, అంటే ఈ 4 ఏళ్లలోనే రూరల్ హౌసింగ్ 10 లక్షలు ఇస్తే ఇప్పుడు దాన్ని కాస్ట్ పెరిగింది, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, రైతులకు సరిపోవట్లేదు డబ్బులని వ్యవసాయ పొలం కుదబెట్టుకొని మాత్రమే, అంటే ఇది మార్టిగేజ్ బ్యాంక్ కాబట్టి వ్యవసాయ పొలం 3 ఎకరాల పొలం ఉంటే చాలు, 2.5 ఎకరాలు ఉన్నా పర్వాలేదు, రైతుకు సొంత ఊర్లో ఇల్లు కట్టియాలనే తాపత్రయంతో మేము పనిచేస్తున్నాం. రూరల్ హౌసింగ్ స్కీమ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. చాలా మందికి మేము లోన్లు ఇస్తున్నాము, ఆ ల్యాండ్ కుదబెట్టుకొని లోన్లు ఇచ్చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ నేను చైర్మన్ అయిన తర్వాత అర్బన్ హౌసింగ్ కూడా తీసుకొచ్చాం. అంటే 25 లక్షల అర్బన్ హౌసింగ్, అంటే మహబూబ్నగర్, ఎడ్తోల్, మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ రైతుకు వ్యవసాయ పొలం ఉన్నా ఆ వ్యవసాయ పొలాన్ని ఆ కన్సర్న్ బ్యాంకులో కుదబెట్టి నేను మహబూబ్నగర్లో ఇల్లు కట్టుకుంటా, షాద్నగర్లో ఇల్లు కట్టుకుంటా, నారాయణపేటలో ఏడ కట్టినా కానీ 25 లక్షల వరకు రుణం ఇవ్వడానికి మేము పాలక మండలి తీర్మానం చేసినాం. అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ 2 సక్సెస్ కావడం. కర్షక మిత్ర అనేది ఏంటంటే రకరకాల స్కీమ్స్ ఉంటాయి. దాంట్లో నాబార్డు స్పెసిఫికేషన్ ప్రకారంగా నాబార్డు ఏదైతే దిశానిర్దేశం చేసిందో ఈ ఐటమ్స్ తప్ప మీరు వేరే వాళ్ళకు లోన్ ఇవ్వకూడదు, ఒకవేళ మీరు లోన్ ఇస్తే మేము రీఫైనాన్స్ చేయమని వాళ్ళు ఒక కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్ కు లోబడే ఈరోజు మేము నాబార్డు లోబడే కర్షక మిత్ర ఒక పాలసీ, రూరల్ హౌసింగ్ ఒక పాలసీ, తర్వాత అర్బన్ హౌసింగ్ ఒక పాలసీ, గోల్డ్ లోన్ కూడా చాలా ఇతోలికంగా ఇస్తున్నాం రైతులకు. ఇమ్మీడియట్ గా మా దగ్గరకు వస్తే వితిన్ 15 minutes లో గోల్డ్ అప్రైజర్ వస్తాడు, టోకెన్ చేస్తాడు, క్వాలిటీ చూస్తాడు, తీసి ఇచ్చేస్తాడు. ఒక ½ an hour లో గోల్డ్ లోన్ డబ్బులు ఇచ్చి పంపించేస్తున్నాం. దానివల్ల గోల్డ్ లోన్ ఈ 4 నెలల 60 కోట్ల రూపాయల గోల్డ్ లోన్ పెరిగింది. చూడండి, 180 కోట్లు అయింది. అంటే లోనింగ్ కూడా వేస్తున్నాం. ఇంకోటి మీరు అన్నట్లు ఇప్పుడు ఏంటంటే ఈ 90 రోజులలో మేము చేసిన ఎక్సర్సైజ్ 1500 కోట్లు లోనింగ్ దాటాలనుకుంటే నాకున్న యాక్షన్ ప్లాను నా పీరియడ్ ఈ మార్చి వరకు జరిగే కాలక్రమంలో ఇంకా 4 నెలలు ఉంది కాబట్టి 4 నెలల లోపల ఇంకో 400 కోట్లు పెంచి 2000కు మైలురాయిని దాటేయాలి ఈ బ్యాంక్ అనే ఆలోచన అయితే. లాభాల బాటలు నడుస్తుందా, నష్టాల్లో బాటలు నడుస్తుందా? డిసిసి బ్యాంకు నష్టాల్లో లేదు సార్, లాభాల్లో ఉంది. కాకపోతే మా దగ్గర ఏంటంటే లాభాల్లో కనిపించకపోవడానికి పోయిన సంవత్సరం 11 కోట్ల లాభం వచ్చింది, అంతకంటే ముందు సంవత్సరం 21 కోట్ల లాభం వచ్చింది, అంతకంటే ముందు సంవత్సరం 2 కోట్ల లాభం వచ్చింది, మేము కొత్తగా వచ్చినప్పుడు 10 కోట్ల లాభం వచ్చింది. అంటే ఈ 4 సంవత్సరాల పీరియడ్ నుండి ఈ సంవత్సరం కూడా ఈ రోజు వరకు నా ఏది స్టేట్మెంట్ ప్రకారంగా 9,90,00,000 రూపాయల ప్రాఫిట్ లో ఉంది ఈ పీరియడ్ వరకు. ఈ 4 నెలల్లో 20 కోట్లు దాటిస్తాం లాభాలను. దాటిచ్చిన తర్వాత ఆ 20 కోట్ల లాభాలతోటి బ్యాంక్ అయితే మంచిగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఎంప్లాయీస్ కూడా గతంలో ఉన్నదానికి భిన్నంగా వాళ్ళకు ఒకటే చెప్పినాం, మీరు ఎవరు కూడా అవినీతికి పాల్పడొద్దు, అక్రమాలు చేయొద్దు, రైతులను బాధ పెట్టే పని ఏం చేసినా రైతు బిడ్డగా నాకు కూడా బాధ అనిపిస్తుంది, మీరు చేయకండి అని చెప్తున్నా. వాళ్ళు కూడా బ్యాంక్ ఎంప్లాయీస్ సిఇఓ కా నుంచి కింది క్లాస్ 4 స్టాఫ్ వరకు తీసుకోండి, వాళ్ళు సంతోషంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు బాధపడి పని చేయట్లేదు, వాళ్ళని కూడా మేము ఎక్కడ బాధ పెట్టడం లేదు. ఇప్పుడు బ్యాంకు వచ్చిన లాభాల్లో షేర్ హోల్డర్స్ ఎవరు ఉన్నారు, వారికి ఏ విధంగా మీరు బెనిఫిట్ చూస్తున్నారు? కొన్ని ఎట్లుంటాయంటే బ్యాంక్ లాభాల్లో ఉందంటే ఇన్బ్యాలెన్స్ కంప్లీట్ గా తగ్గిపోయి సొసైటీలో కూడా క్యుములేటివ్ లాస్ లేకుండా, సొసైటీలో నష్టాలు లేకుండా, ఒకవేళ అంటే బ్యాంకు డివిడెంట్ ఇచ్చే పరిస్థితి ఎప్పుడు వస్తుంది, మాకు ఆర్సిఎస్ ఉంటుంది, రీజనల్ కోఆపరేటివ్ సొసైటీ సెక్రటరీ స్టేట్ లో ఆర్సిఎస్. ఆర్సిఎస్ దీనికి హెడ్. అంటే మాకు డిసిఓలు ఎట్లుంటారో ఆర్సిఎస్ ఉంటారు. వాళ్ళని మేము రిపోర్ట్ పంపించిన తర్వాత ఒకవేళ అన్ని పారామీటర్స్ లో బ్యాంక్ లాభాలు ఉందంటే డివిడెండ్ ఇవ్వడానికి మేమే డిసైడ్ చేసుకో. అంతేగాని ఈ లాభాలు వచ్చిన 20 కోట్లు రైతులకు పంచాలంటే వచ్చే సంవత్సరం ఒకవేళ ఏ మాత్రం కరువు వచ్చో లేకపోతే రైతులు కట్టలేకపోయో ఎన్పిఏ తగ్గే పరిస్థితి వచ్చినా ఇబ్బంది పడుతుందని చెప్పి డివిడెంట్ గురించి ఆలోచించడం లేదు సార్. ఒకవేళ మంచి పొజిషన్ వస్తే డెఫినెట్ గా ఆలోచిస్తాం సార్. ఇప్పుడు అమరాబాద్ అచ్చంపేట డివిజన్ లో దాదాపుగా కోట్ల రూపాయలు 18 నుంచి 20 కోట్లు అని అంటున్నారు. ఆ ఫ్రాడ్ ఎందుకు జరిగింది, ఏడ పొరపాటు జరిగింది, దానికి బాధ్యులు ఎవరు, తర్వాత అప్పుడున్న లోన్ ఇన్ఛార్జ్ ఎవరు, తర్వాత నోడల్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు, సిఇఓ ఎవరు ఉన్నారు? 2000
19 కంటే ముందున్న వీరారెడ్డి గారు చైర్మన్ ఉన్న Yes. పీరియడ్, సెకండ్ టైం వీరారెడ్డి గారు చైర్మన్ వచ్చిన తర్వాత అది సొసైటీ కొంచెం, ఎందుకంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉండడం, ఆ గవర్నమెంట్ ల్యాండ్ కూడా రికార్డులో పట్టా ల్యాండ్ అని చూయించుకోవడం, Yes, yes. దాన్ని తీసుకొచ్చి అప్పుడున్న పరిస్థితి ధరణి లేదు, ఆన్లైన్ సిస్టమ్ లేదు, తర్వాత మాన్యువల్ గా రికార్డులు తీసుకొచ్చి క్రాప్ లోన్ తీసుకున్నారు. కాబట్టి దాని మీద మేము 2020 తీసుకున్నాం, మేము టేకప్ చేసినాం. Sir. మేము పాలక మండలి వచ్చిన తర్వాత దాని మీద ఇమ్మీడియట్ గా కంప్లైంట్ చేసినాం. సర్చార్జ్ రిపోర్ట్ తయారైంది. డిసిఓలు కూడా ఎవరెవరు తప్పు చేసిందనే వాళ్ళు. అయితే ఇక్కడ మీకు అనిపిస్తుంది ఏంటంటే బ్యాంక్ సిబ్బందికి, అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు నోడల్ ఆఫీసర్ ఎవరు, సిఇఓ ఎవరని, ఎవరున్నా అధ్యక్షుల వారు మాత్రమే ఆ రోజు పరిస్థితులలో అలాట్మెంట్ ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితి ఉన్నది. సార్, అందుకోసం ఆయన ఏం చేసినట్టే వాళ్ళు కొన్ని తప్పులు జరిగినాయి. తప్పులు జరిగినందుకే ఈ రోజు ఆ సొసైటీ ఇబ్బందులు పడుతుంది. సార్. దాన్ని సర్చార్జ్ రిపోర్ట్ అయిపోయింది. టోటల్ గా 9 కోట్ల రూపాయలు, 8 కోట్ల చిల్లర మాత్రమే ఫ్రాడ్ జరిగినట్టు వాళ్ళు నిర్ధారించి ఆ 8 కోట్లను ఒక మేనేజర్ కు, ఒక పిఏసిఎస్ అధ్యక్షునికి, ఆ పిఏసిఎస్ సిఇఓకు, ఇంకొక స్టాఫ్ నరసింహారెడ్డి అని ఒక ఆయన, ఇక్కడ కృష్ణారెడ్డి అని ఒక నరసింహారెడ్డి ఉన్నాడు, ఆయన కూడా మేనేజర్ గా ఒక వారం రోజులు పనిచేస్తే ఆయన కూడా 6 లక్షల సర్చార్జ్ రిపోర్ట్లు ఇస్తే ఆయన రిటైర్ అయింది కాబట్టి ఆయన ఇమ్మీడియట్ గా 6 లక్షలు బ్యాంక్ కట్టేది. అయితే ఆ టైంలో ఆ అవినీతి జరిగే సమయంలో అక్కడ బ్యాంక్ ఇన్ఛార్జ్ గా, మేనేజర్ గా, అంటే అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి ఆయన ద్వారానే ఈ ఫ్రాడ్ చేయించినారు అనేది కూడా ఒక మేనేజరేనే డిస్మిస్ చేసినాం. యాక్చువల్ గా ఆయన అర్హతనే లేదంటే మేనేజర్ కైనకు, కానీ అతను తీసుకొచ్చి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు. ఆయన ఏం చేసిందంటే ఆయన డిస్మిస్ చేసింది డిపార్ట్మెంట్. తర్వాత 3 స్టాఫ్ ను ఎక్కడైతే దానికి సంబంధించిన వాళ్ళందరినీ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేశారు. ఈ ప్రెసిడెంట్ మీద సిఇఓను తీసుకునే యాక్షన్ మా బ్యాంక్ సంబంధం లేదు కాబట్టి అక్కడ డిసిఓలు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఆ సిఇఓను సస్పెండ్ చేశారు. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రెసిడెంట్ మీద కూడా సర్చార్జ్ రిపోర్ట్ ఇచ్చారు. అవి ఏమైతే సర్చార్జ్ రిపోర్ట్ అయిన తర్వాత ఏమైతుంది, దాని మీద యాక్షన్ ఎట్లా తీసుకోవాలంటే రికవరీ RR యాక్ట్ కింద ప్రాపర్టీ సూట్ చేయాలి. ఆ క్రమం ఇప్పుడు నడుస్తుంది. నేను చైర్మన్ ఎంత దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. సాధ్యమైనంత వరకు ఫ్రాడ్ జరిగింది, తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేసేది ఒక ఎత్తు అయితే, అమ్రాబాద్ సొసైటీని కూడా రెన్యువల్ చేసి మళ్ళీ ఉన్న క్రాప్ లోన్లు పెంచి ఇచ్చి దాన్ని మళ్ళీ రైతులను బతికియాలి కదా. ఇది తప్పు జరిగిందని దాన్ని మూసేయలేం కదా. అందుకోసం ఆ క్రమం కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నాము. నేను 2 సార్లు అమ్రాబాద్ విజిట్ చేసిన, బ్యాంకులో కూడా వాళ్ళ ఇప్పుడున్న చైర్మన్ స్టాఫ్ను పిలిపించాం. మా సిఇఓ, మా బ్యాంక్ మేనేజరు, తర్వాత ఇప్పుడున్న నోడల్ ఆఫీసర్స్ అక్కడ పంపించాము. దాని క్రమం జరుగుతుంది. నాకు తెలిసి 1 నెల లోపల అమ్రాబాద్ను ఒక షేప్ తీసుకొస్తాము. దాంట్లో రుణమాఫీ కూడా కాలేదు. అక్కడ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, మేము అందరం కలిసిపోయి అగ్రికల్చర్ మినిస్టర్, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ కూడా కలవడం జరిగింది. ఆ రుణమాఫీ కూడా అయితే వాళ్ళు కొంత నష్టం బయటపడతారనే ఆలోచన ఉంది. అమరాబాద్ ఒకటి అనుకోండి. ఈ మధ్య కాలంలోనే తిమ్మాజిపేట ఇష్యూ కూడా కొంత వచ్చింది. అది మీ నోటీస్ కూడా వచ్చింది. మా అధ్యక్షుడు జక్క రఘునందన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉన్నాడు, గొరిట తిమ్మాజిపేటలో గొరిట. అది కూడా దాన్ని కూడా నేను తీసుకొచ్చినాం, ప్రక్షాళన స్టార్ట్ చేసినాం. అంటే తప్పు జరిగింది అని అనుకున్నాం అనుకోండి, తప్పును సరిదిద్దేదానికంటే, తప్పును సవరించేదానికంటే మళ్ళీ తప్పు జరగకుండా ఆ తప్పు జరిగిన దాన్ని ఎక్కడైతుంది అంటే దాన్ని రికవర్ చేయడం మా బాధ్యత. అంటే మీరు దాంట్లో ఏ కోణంలో ఉంది అనేది ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. డిసిఓ సర్చార్జ్ రిపోర్ట్ ఉంది. మన శంకరాచార్య గారు డిసిఓ మహబూబ్ వారు కూడా ఏంటంటే బిజీగా ఉండడం వల్ల ఒక 4-5 రోజులు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పగలుగుతా. తప్పకుండా మాత్రం సహకార చట్టంలో తప్పు చేసినోడు ఎవడు తప్పించుకోలేడు అది మాత్రం 100%. నేను అప్పు తీసుకున్నా, నా కొడుకు మనవడో ఇంకోడో లేదా మా నాయన చేసిన అప్పు కూడా నేను కట్టాల్సింది తప్ప మా నాయన చనిపోయాడు, మా నాయన. సరే, ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ని సహకార బ్రాంచ్లు ఉన్నాయి? కొత్తగా ఏమన్నా బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి మీరు ఏమన్నా మన ఆలోచన చేస్తున్నారా? ఉమ్మడి జిల్లాలో 78 సహకార సంఘాలు. 78 సహకార సంఘాలలో మేము అన్ని 5 జిల్లాల మీటింగ్ పెట్టి వాళ్ళకు దిశానిర్దేశం చేయడం వల్ల ఆగస్టు 23 నేను చార్జ్ తీసుకున్నాడు. 23 బ్రాంచ్లే ఎలిజిబుల్. అంటే బ్రాంచ్లో ఉన్న అవుట్ స్టాండింగ్ లో 50% రికవర్ చేస్తే ఆ 50% రికవరీ అయితే మాత్రమే కొత్త లోన్లకు సహకార సంఘం ఎలిజిబుల్ అవుతుంది. అయితే 23 సంఘాలలో ఒక 10-15 సంఘాలు మంచిగా నడుస్తున్నాయి.
మిగతా ఏం చేస్తున్నారంటే లోనింగ్ ఇచ్చి రైతుల చుట్టూ ఎందుకు తిరగాలనే ఆలోచనతో కొంత నిలుతాయి. అవి కూడా ఈ 90 రోజులలో ఎప్పుడు లోన్ సహకార సంఘాలతో కూడా ఎల్టీ లోన్లు ఇప్పిస్తున్నాం. ఓకే ఓకే సార్, అదొకటి. ఇప్పుడు ఉన్న మొత్తము ఈ మన బ్రాంచెస్ ఉన్నాయి, కొన్ని సొంత బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, కొత్తగా ఏమన్నా కొన్ని సొంత బిల్డింగ్స్ ఏమన్నా కట్టే ఆలోచన ఒక 10-12 సంవత్సరాల నుంచి మా దగ్గర కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయలేదు. ఓకే ఓకే. ఓపెన్ చేయకపోవడం వల్ల మా ఊరు లోనింగ్ లో వెనకబడ్డది సార్. అందుకోసం ఇప్పుడు నేను చైర్మన్ అయిన తర్వాత మేము తీర్మానం చేసినాం. ఇప్పుడు మాకు వీక్ బ్యాంకులకు వెళ్ళి బయటకు వచ్చింది, ఆర్బీఐ నుంచి నెట్ బ్యాంకింగ్ వచ్చింది. వీక్ బ్యాంక్ ఎప్పుడైతే బయటపడతామో అంటే ఈ బ్యాంకు బాగుంది, ఇది ఆరోగ్యంగా ఉంది బ్యాంకు అని ఆర్బీఐ నాబార్డు ఎప్పుడైతే డిసైడ్ అవుతుందో కొత్త బ్రాంచీలకు మేము 20 బ్రాంచీలు ఇవ్వమని ప్రపోజల్ పెట్టినాం సార్. అలాగే ఆల్రెడీ మా దగ్గర నుంచి తీర్మానం చేసి పంపినాం. టెస్ట్ క్యాబ్ రికమెండ్ చేసింది, నాబార్డు రికమెండ్ చేసి ఎస్బీఐ దగ్గర ఉంది. ఒక వారం 10 రోజులలో వాళ్ళు 20 ఇస్తారా, 10 ఇస్తారా, 15 ఇస్తారా, ఎన్ని ఇస్తారా, మాక్సిమం 20 బ్రాంచీలు తీసుకురావడానికైతే నేను ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో మా ఎంపీ గారు మల్లురవి గారు, తర్వాత మా స్థానిక శాసనసభ్యులు అందరినీ కాన్సెంట్ తీసుకొని మా కృష్ణారావు గారు మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మా కాన్స్టిట్యున్సీలో కూడా కొల్లాపూర్ నాకు సొంత కాన్స్టిట్యున్సీ, అంటే మా మంత్రి గారితో మాట్లాడి మా దగ్గర కూడా ఒక 3 బ్రాంచీలు కొత్తగా పెడుతున్నాం. అందుకోసం నాకు పొలిటికల్ సపోర్టు అంటే ఈ ఏదైతే మా స్థానిక వారికి ఏ అవసరం ఉన్నా కానీ ఫోన్ చేసి ఈ పలాని పని చేసి పెట్టండి, ఈ రైతుకి రుణం ఉంది, ఈ రుణం ఇప్పియండి. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను ఏంటంటే ఎమ్మెల్యే ఫస్ట్ చైర్మన్ అయిన తర్వాత సార్ రికవరీ విషయంలో మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్ విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ఈ రెండిట్లలో మీరు ఇబ్బంది పెట్టకుండా ఉంటే బ్యాంకును ముందుకు తీసుకెళ్తాం. కాకపోతే ఎంప్లాయీస్ ను కూడా నేను కన్విన్స్ చేస్తున్నా, మీకు ఇబ్బంది ఉంటే మీకు ఏమైనా పరిస్థితులు ఉన్నాయి, మా బ్యాంకులో పనిచేసే చాలా మంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు రకరకాల కారణాలు లీవ్లో అవుతారు, అయినా వాళ్ళను మంచిగా పనిచేస్తున్నారు, వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి దూరం ఉన్న వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకుంటూ పనిచేయించడం. ఒకవేళ ఈ మార్చి ఫిబ్రవరిలో వాళ్ళకి కావాల్సిన ప్లేస్లలో కూడా కొంతమంది రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. 3-4 సంవత్సరాల నుంచి మాకు ట్రాన్స్ఫర్ లేవని కూడా అడుగుతున్నారు. కాబట్టి సిబ్బంది ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా పని చేయించుకుంటాం, వాళ్ళు చేస్తున్నాం. అదొకటి సార్. కొద్ది ఇప్పుడు మన డిసిసి బ్యాంక్ లో అంటే డిసిసి బ్యాంక్ అభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర ఏ విధంగా ఉంటుందో ఉద్యోగస్తుల పాత్ర కూడా అంతో ఇంతో ఉంటుంది. కాకపోతే ఈ మానవుడు తప్పిదం అనేది మీరు కూడా అన్నారు, గుర్తు చేసినారు సందర్భంలో. ఈ ఉద్యోగస్తులు చిన్న చిన్న తప్పులు గతంలో జరిగితే వారిపైన పెద్ద శిక్షలు కూడా వేసినారు అనేది కూడా తెలిసింది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు మనము? ఇంకా అది వేసిన వాళ్ళు వేపించుకున్న వాళ్ళకి తెలుసు. అంటే పాలక మండలికి శిక్షల విషయంలో రావు. అంటే డిపార్ట్మెంట్ ఎట్లుంటది అంటే పాలక మండలి తీర్మానం చేస్తుంది, పాలక మండలి ఆజమాయి చేస్తుంది, పాలక మండలి బ్యాంకును నడిపిస్తుంది. కానీ కొన్ని ఎంప్లాయీస్ విషయంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఇప్పుడు నేను పొలిటికల్ లీడర్ను, మా సీఈఓ చెప్తా అందరిని ఉన్నోళ్ళంటే ఎవరితో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేయండి అంటే బ్యాంక్ రేపు బంద్ అవుతుంది. అప్పుడు ఆయన ఏమంటాడు, మీరు చెప్పింది నేను చేసిన సార్ నన్ను ఏమంటావు అంటాడు. అందుకోసం అన్ని ట్రాన్స్ఫర్స్ కానీ బ్యాంకులు మేనేజ్ ఏ బ్యాంకులో తప్పు జరిగినా ఏమంటారు, ఆ బ్యాంక్ మేనేజర్ హెడ్ తప్పు సీఈఓ మొత్తం ఓలెన్స్ మామూలుగా డిసిసి చదివితే ఫైట్ అంటున్నాడు. అంటే ఈ వ్యవస్థ ఉంది కాబట్టి ఏ వ్యవస్థలో కూడా ఒకవేళ అప్పీలేట్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చిన్న ఉద్యోగి తప్పు చేసిన అనుకోండి, నా దగ్గరికి అప్పీల్కి వస్తారు, అప్పీల్లో నేను రివ్యూ చేసి ఆ అప్పీల్ తప్పు జరిగింది, ఒకవేళ ఒక అధికారి కక్ష సాధింపు చర్యల వల్లనో లేకపోతే ఏదో కారణాల వల్ల మనుషులం కాబట్టి సహజాన్ని మనం కూడా ఆలోచిస్తే ఏమైతే ఈ ఎంప్లాయీ తప్పు జరగలేదు, ఇది మిస్టేక్ ఏంటంటే ఒక ప్రొసీజర్ ప్రకారంగా పోతుంటే చిన్న మిస్టేక్ జరిగింది, ఈ చిన్న మిస్టేక్ ఇంత పెద్ద శిక్ష అవసరం లేదు, అందుకోసం ఒక పనిష్మెంట్ ఇవ్వడమో లేకపోతే వార్నింగ్ ఇచ్చి పంపించడమో జరిగితే సరిపోతుంది. అవసరమైతే తప్పు వాస్తవంగా చేసిండు, ఆయన తిన్నాడు పాలక మండలే అప్పీలేట్ అవుతుంది తప్ప దీని మీద సుప్రీం ఎవ్వరు ఉండరు సార్, ఓన్లీ చైర్మన్, ఈ బాడీ సుప్రీం. గతంలో కూడా మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు ఉద్యోగస్తులు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా అంటే పాలక మండలిలో కూడా మీరు వాదించే చిన్న చిన్న తప్పులకు ఈ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు కూడా తెలిసింది. ఈ రోజు మాతో కొంతమంది ఉద్యోగులు ప్రత్యక్షంగా కూడా చెప్పడం జరిగింది. మన విశ్వవర్ధన్ రెడ్డి సార్ మా గతంలో కూడా మన పాలక మండలిలో కూడా మాకు సపోర్ట్ చేసేవారని. ఉద్యోగస్తులతో ఇంత సన్నిహిత సంబంధం ఉన్న ఒక చైర్మన్ ఈ విధంగా ఉండడం వలన బ్యాంకుకి ఎంత లాభం అనేది మనకు తెలుస్తుంది. అసలు ఈ నేపథ్యంలో
సార్, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన విజయవంతంగా కార్యక్రమాలు వారోత్సవాలు స్టార్ట్ అయినాయి. ఈ నెల 30 తారీఖు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మన జిల్లాకు వస్తున్నారు. ఈ సందర్భంగా మీ డిసిసి బ్యాంక్ వెళ్ళి కొత్తగా ఏమంటాం దాన్ని లోన్ మేళా ఏమన్నా స్టార్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో 28, 29, 30 3 రోజులలో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది మా ఊరిలో. సొంత జిల్లా కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఊరు రావడం, ఇక్కడ రైతులకు అవగాహన సదస్సు, విజయోత్సవ సదస్సు రెండింటిని క్లబ్ చేసి గవర్నమెంట్ అంటే చేస్తున్నారు కాబట్టి దానికి ఇక్కడే మన భూత్పూర్ దగ్గరే మనకు పబ్లిక్ మీటింగ్ అనుకోండి, ఒక 160 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని అగ్రికల్చర్ లోన్స్ మేళాకు సంబంధించి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? అది లోన్స్ మేళాకు సంబంధించి మేమేమనుకుంటున్నాం అంటే ఒక డిసెంబర్ తర్వాత ఒకవేళ అది లోన్ మేళా అంటే ఎట్లుంటది అంటే ఒక్క డిసిసి బ్యాంకే చేయలేదు కాబట్టి అన్ని బ్యాంకులలో కూడా ఆ కార్యక్రమాలు తీసుకోవచ్చు. లోన్ మేళా కాకుండా ఇక్కడ జరుగుతున్నది అంటే మాకు కూడా ఒక స్టాల్ ఇచ్చిండ్రు. అంటే ఉన్న 160 స్టాళ్లలో డిసిసి ఒక స్టాల్ ఉంది, మా టెస్కా ఒక స్టాల్ ఉంది, నాబార్డు ఒక స్టాల్ పెడుతున్నారు అగ్రికల్చర్ రిలేటెడ్. మేము కూడా స్టాల్ పెడతాం. మా ప్రోడక్ట్స్ అంటే మేము ఏమేమి అప్పులు ఇవ్వగలుగుతున్నాం, మా దగ్గర ఏమేమి ఉన్నాయి, మీరు రైతులు ఏ రకంగా అప్రోచ్ అయితే మేము అప్పు ఇవ్వగలుగుతాం అనే ఫీలింగ్ కూడా ఇస్తాం. ఈ మధ్య కాలంలోనే పోయిన నెల 22వ తారీఖు నాడు నాగర్ కర్నూలులో ఒక సెమినార్ అయింది. మల్లురవి గారు, మా మంత్రి గారు, ఆ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేలందరం నేనే దాంట్లో కీ రోల్ పాత్ర పోషించి అందరిని కోఆర్డినేట్ చేసి మా డిసిసి తరఫు నుంచి కూడా మేము పార్టిసిపేట్ చేసాం. దాంట్లో ఏవైతే రైతులకు మా దగ్గర మంచిగా చేయాలి, రైతులకు మంచి వాళ్ళకు లోన్లు ఇవ్వాలి, రికవరీ కూడా అదే స్థాయిలో పెంచుకోవాలనే ఆలోచన పెట్టి పనిచేస్తున్నాం. ఇక్కడ కూడా రేపు స్టాల్ పెడతాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో అందరం కూడా నిన్న మా మంత్రి గారు ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడడం జరిగింది. అన్ని చూసినాం. 100% ఈ ప్రోగ్రామ్ మేము వ్యవసాయానికి సంబంధించింది. నేను వ్యవసాయ కుటుంబంలో వచ్చిన మా డిసిసి బ్యాంక్ కూడా వ్యవసాయం కోసమే పనిచేస్తుంది, రైతుల కోసం. ఈ ప్రోగ్రామ్ మేము కూడా మా బ్యాంక్ తరఫున కాకుండా నేను రైతుగా, నేను ఒక రాజకీయ నాయకునిగా, డిసిసి చైర్మన్ గా మా అన్ని సంఘాల నుంచి కూడా మాకు 78 సంఘాల నుంచి కూడా అందరి అధ్యక్షులకు చెప్పిన నేను మనం ఈ మీటింగ్ సక్సెస్ చేయాలి, ఈ మీటింగ్ లో పాలు పంచుకోవాలి. ఒక్కొక్క సంఘం నుంచి 100 మంది రైతులను మేము తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారి సందేశం ఇక్కడున్న స్టాల్స్ ను చూసిపోమని ఒక ప్లాన్ తయారు చేస్తున్నాం. రైతులు కూడా తీసుకొచ్చి మా సంఘాల అధ్యక్షులే రైతులను తీసుకొచ్చి ఇక్కడ చూయించుకొని ఆ రైతులకు ఏ డిపార్ట్మెంట్ ఏ రకమైన సేవ అందిస్తుంది, ఏ డిపార్ట్మెంట్ లో ఏ రకమైన లోన్లు తీసుకోవచ్చు, ఏ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ అనుకోండి, సెరికల్చర్ అనుకోండి, ఇప్పుడు ఈ అన్ని ఇండస్ట్రీస్ సంబంధించి అంటే వివిధ రకాల సైంటిస్టులు కూడా వస్తున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలలో తయారు చేసిన కొత్త వంగడాలను కూడా ముఖ్యమంత్రి గారు రైతులకు అధిక దిగుబడులు రావడానికి నూతన వంగడాలు ఇటువంటివి తీసుకోవడం అవన్నీ కూడా రేపు డెమాన్స్ట్రేషన్ పెడతారు. అన్నిటికంటే మాకు వ్యవసాయ శాఖ మంత్రి మా తుమ్మల నాగేశ్వరరావు గారు మేము చాలాసార్లు ఆయన కలిసడం జరిగింది. ఆయన వ్యవసాయదారుల విషయంలో ఆయన కూడా పెద్ద వ్యవసాయదారుడే. అందుకోసం ఆయన చాలా మాకు దిశానిర్దేశం చేస్తున్నాడు. 3 సార్లు ఆయన ఇంట్లో కూర్చొని మీటింగ్ పెట్టాం. మా డిసిసి చైర్మన్ అందరం కూడా చెప్పాం. ఆయన సహకార శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి. అందుకోసం ఈ అన్ని విషయాలలో నేను కోరేది ఏంటంటే మీ మిత్ర న్యూస్ ఛానల్ ద్వారా పత్రికలకు కానీ పత్రికా విలేకరులకు కానీ తప్పులు జరిగిన ఎక్కడున్నా సరే అంటే ఒకవేళ నేను మా బాడీలో కూడా రిక్వెస్ట్ చేసినా నేను తప్పు జరగడం అనేది నేను ఆపలేను, నేను ఆపుతా అని చెప్పలేను. కానీ తప్పు జరగకుండా చూసే బాధ్యత నా బ్యాంక్ పరిధి వరకు నేను చేయగలుగుతా. ఒకవేళ తప్పు జరిగింది అంటే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడెక్కడైతే సొసైటీలో పొరపాట్లు జరుగుతున్నా మా దృష్టికి వచ్చినా గానీ అక్కడికే వెళ్తున్నాం, వారికే వెళ్తున్నాం. వాళ్ళు చేసిన తప్పులన్నీ పాత తప్పులన్నీ సక్కదిద్దుకుంటూ బ్యాంకు ముందుకు తీసుకుపోవాలి. నాకు తెలిసి మంచి వచ్చే 5 సంవత్సరాలలో ఈ పీరియడ్ కాకుండా వచ్చే 5 సంవత్సరాల పీరియడ్ లో మొత్తం మహబూబ్నగర్ ఒక ఉన్నతమైన స్థానానికి పోతుంది. ఇక్కడ రైతులు డబ్బులు కట్టకూడదని ఆలోచన ఒక్క రైతు లేదు. ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిపోతున్న మహబూబ్నగర్ జిల్లా ఈ రోజు మన దగ్గర ప్రతి ఊర్లో పంట పండుతుంది. ప్రతి రైతు ఆర్థికంగా ఉన్నాడు, ప్రతి రైతు కూలి ఈ రోజు మంచిగా ఉన్నాడు.
ఏంటంటే బ్యాంక్ సెకండరీ ఆలోచిస్తున్నారు. అదే ఆలోచన చేయకుండా బ్యాంక్ ఫస్ట్ ఆలోచన చేయమని రైతులను కోరుతున్నాం. అంటే మనం కట్టాల్సిన వడ్డీ ఎంత? ఇప్పుడు క్రాప్ లోన్ తీసుకుంటాం 7% ఇంట్రెస్ట్ అండి. అన్ని బ్యాంకులు అంతే ఇస్తే మేము అంతే ఇస్తాం. 7% లో 3% సబ్వెన్షన్ వస్తుంది. అంటే మిగిలింది 4%. 1 year లోపల రెన్యువల్ చేసుకోకపోతే 13% పోతుంది. రైతు ఎంత నష్టపోతాడు? 4%, 13%, 9% తేడా వస్తే ప్లస్ 3% ఉన్నది సబ్వెన్షన్. అది రైతులను ఆలోచించమని చెప్పేది. మా సహకార సంఘాలను కూడా చేస్తున్నాము. రికవరీ పర్సెంటేజ్ పెరిగింది. ఎన్పిఏ మాది బిలో 5% ఉంది కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. ఇంకా అది అట్లే కంటిన్యూ చేసుకుంటూ ఈ సంక్షేమ పథకాలు మాకు వ్యవసాయము అనే ఒక్కటే కులమానం, రైతు అనేది ఒకటే కులమానం. రైతుకి ఏ రకమైన లోన్ ఇచ్చినా నేను రైతు పొలంలో పెట్టుకొని ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాం, రైతు పొలంలో ఇంటికి లోన్ ఇస్తాం, రైతు పొలం డ్రోన్లకు కూడా లోన్ ఇస్తున్నాం. రైతుకు అన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయన్న. ట్రాక్టర్, హార్వెస్టర్, రోటవేటర్, డ్రోను అంటే స్ప్రే చేసే డ్రోను, ఇవి కూడా ఈ మధ్య కాలంలో ఇంప్లిమెంట్ చేసినాం. రైతులకు చెప్తున్నాం. అంటే రైతుకు ఏ రిలేటెడ్ రైతుకు సంబంధించినంత వరకు మరి అన్ని అయిపోయి ఇల్లు లేదు, ఇంటికి లోన్ ఇస్తున్నాం. అందుకోసం అనేది రైతులకి ఏ రకమైన చేసినా భూమి ఉంది కాబట్టి, భూమాత ఉంది కాబట్టి ఆ భూమాతను మేము కుదబెట్టుకొని తీసుకుపోయి ఈ లోన్ ఇచ్చేస్తాం. ఇది ఈరోజు డిసిసి బ్యాంక్ చైర్మన్ మావిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారి తరంగము. ఒక రైతు బిడ్డగా రైతులకు ఎటువంటి ఇబ్బంది జరగదని, గతంలో జరిగిన పొరపాట్లకు ప్రత్యక్షంగా అంటే ప్రస్తుతం ఎటువంటి అవకాశాలు ఉండవని, రాబో రోజుల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మహబూబ్ నగర్ డిసిసి బ్యాంక్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్రులు ఛానల్ నుండి మహబూబ్ నగర్.